హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఆల్రెడీ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ మనకి అనౌన్స్ చేశారు. అయితే ఫేజ్ 1లో సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కాలేజెస్లో రిపోర్ట్ చేసి జాయిన్ అయ్యారు కొద్దిమంది. అలాగే సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా కాలేజెస్లో కొద్దిమంది రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే కొద్దిమంది స్టూడెంట్స్ వాళ్ళ సీటు వదులుకొని స్టేట్ కోటాలో సీటు వచ్చి ఉంటే అక్కడ జాయిన్ అవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకవేళ మీరు ఫేజ్ 1 లేదా ఫేజ్ 2లో సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు ఆల్ ఇండియా కోటా సీట్ అలాటెడ్ కాలేజ్లో కానీ మీరు జాయిన్ అయ్యి ఉంటే ఇప్పుడు మీ స్టేట్ కోటాలో అంతకంటే బెటర్ కాలేజ్ కానీ మీకు వచ్చి ఉంటే ఆల్ ఇండియా కోటా వద్దు, స్టేట్ కోటాలో మాత్రమే జాయిన్ అవుతాము అనుకొని మీరు భావించినట్లయితే మీకు ఫేజ్ 2 తర్వాత కూడా రిజిగ్నేషన్ చేసేటువంటి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రీ ఎగ్జిట్ వేరండి, రిజిగ్నేషన్ వేరు. రిజిగ్నేషన్ అంటే అర్థం ఏంటంటే జస్ట్ మీ సీటును వదులుకోవటాన్ని మాత్రమే రిజిగ్నేషన్ అంటారు. అలా కాకుండా ఫ్రీ ఎగ్జిట్ అనే పదం యూజ్ చేసినప్పుడు మాత్రమే అక్కడ మీకు ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కూడా లూజ్ అవ్వకుండా బయటకు వెళ్ళిపోయేటువంటి మార్గం అది. సో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ తర్వాత ఇచ్చేటువంటి అవకాశం కేవలము రిజిగ్నేషన్ మాత్రమే. అంటే మీ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని మాత్రమే మీరు సీటు వదులుకొని మీ స్టేట్కి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. దీనికి సంబంధించి మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఒక నోటిఫికేషన్ లాగా అయితే రిలీజ్ చేయలేదు, కానీ జస్ట్ ఇక్కడ లేటెస్ట్ న్యూస్లో ఒక స్క్రోల్ లాగా మనకి డిస్ప్లే అవుతూ ఉంది. ద ఫెసిలిటీ ఆఫ్ రిజిగ్నేషన్ ఈజ్ అవైలబుల్ టిల్ October 1, 2024 అన్నారు. October 1 వరకు కూడా ఈ ఫెసిలిటీ అయితే మీకు అవైలబుల్ గా ఉంది. ఒకవేళ ఎవరైనా సరే స్టేట్ కోటాలో ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో మీరు జాయిన్ అయినటువంటి కాలేజెస్ కంటే ఇంకా బెస్ట్ కాలేజ్ కానీ వచ్చుంటే అప్పుడు ఆల్ ఇండియా కోటా జాయిన్ అయినటువంటి కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీ సర్టిఫికెట్స్ తీసుకొని మీరు బయటకు వెళ్ళే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దీనికి సంబంధించి జస్ట్ నేను ఒక 2 పాయింట్స్ కింద ఫ్రేమ్ చేశాను. సో రిజిగ్నేషన్ ఎంత వరకు ఉంది అంటే October 1 వరకు కూడా చేసే అవకాశం ఇస్తూ ఉన్నారు. అయితే ఎవరైతే రౌండ్ 1లో లేదా రౌండ్ 2లో జాయిన్ అయ్యారో సీట్ రావడం వేరండి, జాయిన్ అవ్వడం వేరు. జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ మాత్రమే రిజిగ్నేషన్ చేయగలరు. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ జాయిన్ అయ్యి వాళ్ళ సర్టిఫికెట్స్ ఆల్ ఇండియా కోటా సీట్ అలాటెడ్ కాలేజ్లో మీరు సబ్మిట్ చేసి ఒరిజినల్స్ ట్యూషన్ ఫీజు కూడా కట్టారో వాళ్ళు ఇప్పుడు ఈ ఆల్ ఇండియా కోటా కాలేజ్ వద్దు అనుకున్నట్లయితే ఇప్పుడు సెకండ్ ఫేజ్ తర్వాత కూడా అవకాశం ఇస్తూ ఉన్నారు. కానీ కాకపోతే మీ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని మాత్రమే మీరు వెళ్ళాలి అని చెప్తున్నారు. ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 10,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేశారు, అది వదులుకోవాల్సి ఉంటుంది. అదే బీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 5,000 రూపాయలు వదులుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ మీలో ఎవరైనా సరే డీమ్డ్ యూనివర్సిటీ ద్వారా ఈ ఫేజ్ 1లో కానీ లేదా ఫేజ్ 2లో కానీ అడ్మిషన్ తీసుకొని ఉంటే వాళ్ళు ఇప్పుడు ఆ సీటు వదులుకొని బయటకు వచ్చేయాలి అంటే తప్పనిసరిగా 2 లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని మాత్రమే ఇప్పుడు ఈ సెకండ్ రౌండ్ తర్వాత బయటకు వచ్చే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకసారి మీరు రిజిగ్నేషన్ ఇచ్చి సెకండ్ రౌండ్ నుండి కానీ బయటకు వచ్చేస్తే మరలా థర్డ్ రౌండ్కి మీరు వెళ్ళే అవకాశం పూర్తిగా కోల్పోయినట్లే. ఇది గుర్తుంచుకొని మాత్రమే మీరు రిజైన్ చేసుకోండి. అలాంటి సందర్భాల్లో రిజిగ్నేషన్ ఇవ్వాలి అంటే ఒకవేళ మీకు మీ స్టేట్ కోటాలో ఆల్రెడీ సీటు వచ్చి ఉంటే అక్కడ జాయినింగ్కి కూడా టైం ఉండి ఉంటేనే అప్పుడు మాత్రమే ఇక్కడ రిజిగ్నేషన్ ఇవ్వండి. అంతేగాని ఒకవేళ మీ స్టేట్ కోటాలో సీట్ రాకుండానే మీరు వస్తుందేమో అనేటువంటి నమ్మకంతో మాత్రం దయచేసి ఎవరు కూడా ఆల్రెడీ జాయిన్ అయినటువంటి కాలేజ్ దగ్గర నుండి రిజిగ్నేషన్ ఇచ్చి బయటకు రావద్దు. ఇది చాలా డేంజర్. ఎందుకంటే ఒక్కసారి రిజిగ్నేషన్ ఇచ్చేశారు అంటే మరలా ఆల్ ఇండియా కోటాలో మీకు సీట్ అలాట్మెంట్ అనేది ఉండదు, అది క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. లేదా ఇక్కడ ఆల్ ఇండియా కోటాలో కంటిన్యూ అవ్వండి. ఆల్రెడీ మీరు జాయిన్ అయినటువంటి కాలేజ్ నుండి మరలా థర్డ్ రౌండ్లో అంటే మాపప్ రౌండ్లో అప్గ్రేడేషన్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన కాలేజీ అంత మంచి కాలేజీ కాకపోయినప్పటికీ కూడా ఒకసారి అప్గ్రేడేషన్ కోసం ప్రయత్నించండి, మంచి కాలేజ్ వచ్చే అవకాశాలు కూడా మీకు దొరకవచ్చు. అయితే ఎవరైతే రిజిగ్నేషన్ ఇచ్చి బయటికి రావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి అంటే మీరు ఎక్కడైతే
ఒరిజినల్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేసి మీ యొక్క ట్యూషన్ ఫీజు కట్టి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి వచ్చారో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మేము రిజిగ్నేషన్ ఇచ్చి ఈ ఫేజ్ 1 నుండి లేదా ఫేజ్ 2 నుండి బయటికి వెళ్ళిపోతున్నాము అని ఒక పేపర్ మీద రాసి ప్రిన్సిపల్ గారికి సబ్మిట్ చేస్తే మీ సర్టిఫికెట్స్ మీ ట్యూషన్ ఫీజు ఇస్తారు, అవి తీసుకొని మీరు బయటకు వచ్చేయచ్చు. పేపర్ మీద స్టూడెంట్ పేరెంట్ ఇద్దరు సిగ్నేచర్ చేసి ఇవ్వండి. మరలా ఒకవేళ మీరు థర్డ్ రౌండ్ లో మనసు మార్చుకొని స్టేట్ కోటాలో వచ్చిన సీటు మరలా మీకు నచ్చక మేము ఒకసారి మాపప్ రౌండ్ లో ఆల్ ఇండియా కోటాలో ప్రయత్నిద్దాము అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే మరలా ఫ్రెష్ గా ఎవరైతే ఫ్రెష్ స్టూడెంట్ రిజిస్టర్ చేసుకుంటారో అదే మాదిరిగా మీరు కూడా మరలా ఫ్రెష్ గా రిజిస్టర్ చేసుకొని మాపప్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అంతేగాని ఇంతకు ముందు కట్టినటువంటి అమౌంట్ తో అదే రిజిస్ట్రేషన్ తో మళ్ళీ థర్డ్ రౌండ్ లో మీరు పార్టిసిపేట్ చేయడానికి అలో చెయ్యదు సిస్టమ్. అంతేకాదండి, ఈ నీట్ కౌన్సిలింగ్ కి సంబంధించి ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఈ లింక్ ని నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు మీకు ఇష్టమైతే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అంతేకాదు ఇంకా ఎవరికైనా 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్స్ కావాలి అంటే స్లాట్ బుక్ చేసుకోవచ్చు. దానికి లింక్ కూడా నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.